హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ యామిని లక్ష్మి. ఈ వీడియో ఉద్దేశం చూసాము జమ్మూ అండ్ కాశ్మీర్ పహల్గావ్లో జరిగినటువంటి దుశ్చర్య. వాళ్ళని అసలు మనుషులు అనాలా లేకపోతే అసలు రాక్షసులు జంతువులతో పోల్చడానికి కూడా మనసు రావడం లేదు. రాక్షసులు అంటే వాళ్ళ ప్రవృత్తి రాక్షస అంటే ఒక ఇది ఉంటుంది, అలా ప్రవర్తిస్తారు వాళ్ళు రాక్షసులు కాబట్టి. బేసిక్గా వీళ్ళు మనుషులుగా పుట్టి ఎందుకండి అంత భేదభావం? కులము లేదు, సరే మతము ఏంటి? మతం ఏమన్నా అంటే మీకు ఏమన్నా అల్లా ఏమన్నా చెప్తాడా ఇలా చంపేస్తే స్వర్గద్వారాలు? ఇంతకుముందు కూడా నేను వీడియోలో మాట్లాడాను. అంటే ఒకళ్ళని హిందువులు అనే వాళ్ళని సమూలంగా నాశనం చేసేసి చంపేస్తే మీకు ఏమన్నా స్వర్గం ప్రత్యక్షమయ్యి అక్కడ ఏమైనా జీవిస్తారని ఏమన్నా ఉందా మైండ్లో? ఏమన్నా అంటే దాన్ని పిచ్చి అంటారు, మతోన్మాదం అంటారు, ఉన్మాదం. ఈ ఉన్మాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే ఖచ్చితంగా చేయాల్సినటువంటి చర్యలు భారతదేశంలో ప్రధానమంత్రి కావచ్చు, హోమ్ మినిస్టర్ కావచ్చు, ఎవరైనా సరే సెక్యూరిటీ పర్పస్ చేసి తీరాల్సిందే. ఇంకా ఎంతని ఉపేక్షిస్తూ కూర్చుంటే లాభం లేదు. ఎంత అంటే విపరీతమైన మెంటాలిటీ మనుషుల రూపంలో తిరుగుతున్నటువంటి బ్రహ్మరాక్షసుల లేకపోతే వాళ్ళతో పోల్చడం నాకు అసలు ఇష్టం లేదు. వామిటింగ్ వస్తుంది. ఎందుకు? ఏమొస్తుంది ఇంతకీ? పిచ్చి గిచ్చి ఉంటే ట్రీట్మెంట్ తీసుకొని బాగా చేయించుకోవాలి. ఈ మతాన్ని అడ్డు పెట్టుకొని హిందువుల్ని చంపేయాలి, ఏదో మొత్తము ఇస్లాం దేశంగా మార్చేయాలనేది ఈ ఉన్మాదం ఏంటి? అరే ఎల్ఎం అని నేను ఇంకా యూజ్ చేసి తిట్టాలి. ఈ రీల్స్ ఫేస్బుక్ అది పర్మిషన్స్ ఇవ్వదు, యూట్యూబ్లో అయినా పర్మిషన్స్ లేదు, అందుకని తిట్టలేకపోతున్నాను. మళ్ళీ నేను తిట్టి మాట్లాడి నా నోరుని స్పాయిల్ చేసుకొని వినేవాళ్ళకు కూడా ఎంత చెండాలం అంటే మీకు ఆ తిట్లు కూడా చాలా తక్కువ. నిజంగా కడుపుకి పెంట తింటారేమో మీరు, నిజంగా అది కూడా తక్కువే. సిగ్గు సరం లేదా? నిజంగా అసలు ఏం సాధించాలని, ఏమొస్తుందన్నా వెళ్ళిపోండి, మీకు దేశం వదిలి వెళ్ళిపోండి. ఇష్టం లేకపోతే రావద్దండి భారతదేశానికి, బయట పోయి అడుక్కొని తినండి. అందరినీ అనట్లేదు, ఎవరైతే ఇలాంటి మెంటాలిటీతో ఉన్నటువంటి ఉన్మాదంతో నిండిపోయి ఉన్నటువంటి, అది హిందువులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, నేను అందరికీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి.